అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు పాసురము 22వ పాసురం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థానుసంధానం చేద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. అంగణ్మాజ్ఞాలత్తరశర அபிமானபங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீஜே சங்கமிருப்பாறு போலு வந்து தலை பெய்தோம் கிங்கிணி வாயிச் செய்த தாமரை பூ போலே செங்கன் சிறிதே எம்மேலி விஜயாவோ திங்களுமாதித்யனும் எஜுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇజందు ఏలోరెంపవాయ్. స్వామి యొక్క వైభవాన్ని, అమ్మవారి వైభవాన్ని కీర్తించి స్వామి సన్నిధానానికి చేరుకొని అమ్మ ద్వారా వెళ్ళాలి. అమ్మ మనల్ని పరమాత్మకు ఆనుకూలంగా మనల్ని మార్చి, పరమాత్మ హృదయాన్ని మార్చి ఇద్దరి మధ్యలో బంధాన్ని గట్టిపరుస్తుంది. ఈ సిద్ధాంతాన్ని మనకు తెలియచేయుటకు గోపికలందరినీ తీసుకొని గోదమ్మ కృష్ణుని దగ్గరికి చేరుతున్నట్టుగా ఒక వ్రత రూపకంగా మనకు అనుభవింపచేస్తున్నది. గోపికలందరూ భగవంతుని అనుభవించాలి. పరమాత్మను అనుభవించడానికి మన లౌకికమైన విషయాల్లో ఉన్నట్టుగా ఉండదు. వాళ్ళ అనుభవం కూడా మన ఈ ఈ ఈ లోకంలో ఉండే శారీరకమైన అనుభవం కాదు, అది ఆత్మానుభవం. అందరికీ యోగ్యమైనది, అందరికీ అనుభవించదగినది. మనతో అనుభవింపచేసేటప్పుడు లక్ష్మీదేవి మనలో చేరుతున్నది. మనకు వరములు ఇచ్చేటప్పుడు స్వామి పక్కన చేరి స్వామితో భోగం అనుభవిస్తూ మనకు వరాలిస్తున్నది, అది ఇప్పిస్తున్నది. అది చేత అలాంటి ఎన్నో రహస్యార్థాలను అందిస్తున్నటువంటి అమ్మ ఇవాళ ఎప్పుడైతే పరమాత్మ, కృష్ణ పరమాత్మ మీద ప్రేమ చేత మాట్లాడారో, అమ్మవారిని ప్రేమించారో, ఒక్కసారిగా వీళ్ళలో అయ్యయ్యో మనం స్వామిని ఇలాంటి మాటలు మాట్లాడామే, ఆయన మనసేమైనా నొచ్చుకుందేమో, భగవత్ సన్నిధానంలో మన యొక్క గొప్పతనం ఎక్కడ కూడా మాట్లాడవద్దు కదా, అభిమానం ఉండవద్దు. పరమాత్మ సన్నిధిలో అభిమానము తొలగించుకున్న వారై ఉండాలి, పూర్తి శరణాగతి తత్వంలో ఉండాలి. ఏ విధమైన అహంభావం, మమకారం ఉండడానికి వీల్లేదు అని లక్ష్మీనారాయణుల దివ్య వైభవాన్ని వర్ణిస్తూనే ఈ పాసురంలో, ఇవాళటి పాసురంలో తమ అభిమానరహిత స్థితిని తెలియజేస్తున్నారు. అంగణ్మాజ్ఞాల తరశర అభిమాన భంగమాయ్ వందు నిన్ పల్లి కట్టిలికీజే. ఈ సుందరమైనటువంటి భూమండలాన్ని, అంకణ్ సుందరమైన ప్రదేశాలు కలిగినటువంటి, మాజ్ఞాలం సుందరమని చెప్పబడేటువంటి అనేక ప్రదేశములు కలిగిన పర్వతాదులు, సెలయేళ్ళు, దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి స్థల ప్రాభవం కలిగినటువంటి ఈ భూమి మాన్యాలం, గొప్పదని ఈ భూమికి పేరు. గొప్పది కాకపోతే ఇక్కడే యజ్ఞయాగాదులు ఆచరించాలి, ఇక్కడే భగవానుడు అనేక అవతారాలుగా ఎత్తి ఉన్నాడు కనుక ఈ భూమి చాలా గొప్పది, భగవంతునికి భోగ్యమైనది, ఇష్టమైనది. కనుక పరమాత్మను పొందుటకు ఇక్కడే అవకాశం ఉన్నది. ఎవరైనా ఈ భూమి మీద మాతృగర్భములో జన్మించి సదోపదేశముల చేత, సత్సాంగత్యము చేత తనను తాను ఆత్మజ్ఞానము తెలుసుకొని తనను తాను ఉద్ధరించుకునేటువంటి క్రమములో భగవానుణ్ణి పొందుటకు ఇక్కడ సులభమైనటువంటి మార్గములు ఉన్నాయి. కనుక ఈ భూమి గొప్పది. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు. కనుక ఈ పుట్టుకయే గొప్పతనం. ఎప్పుడూ భగవానుణ్ణి ఆశ్రయించినప్పుడు, పెద్దలను ఆశ్రయించినప్పుడు, ధర్మ మార్గాన జీవనం సాగించినప్పుడు, శారీరకమైన వాంఛలను అదుపులో పెట్టుకున్నప్పుడు ఇంతకంటే మించినటువంటి లోకము
పవిత్రమైనటువంటి స్థలము ఈ సృష్టిలో మరొకటి లేదు అని ఈ భూమికి ఒక గొప్పతనం. మాంజ్ఞాలం గొప్పదైనటువంటి భూమయా అరసర్గల్ అభిమాన భంగమాయి వందు. ఈ భూమిని, ఇలాంటింత గొప్పనైన భూమిని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎంతోమంది, మహామహా అభిమానధనులైనటువంటి రాజులంతా, చక్రవర్తులంతా కూడా అభిమాన భంగమాయి తమ తమ అభిమానాలన్నింటినీ భంగపడి, ఎందుకు? నీ శౌర్య పరాక్రమాలకు. కలియే తుయిలజాయి, అనేకమైనటువంటి భుజబలం కలిగిన నీ శౌర్యానికి చూసి భయపడి లొంగిపోయి అభిమానాన్ని చంపుకొని అహంకారాన్ని తొలగించుకొని మీ దగ్గరికి వచ్చారు. ఎందుకు? వాళ్ళ అభిమానం ఉన్నంతకాలం నీకు దూరంగా, ఆలయానికి వెళ్ళము, దేవుడంటే మాకు నమ్మకం లేదు అని అన్నవాళ్ళు వాళ్ళ అభిమానము నశించి నీ యొక్క పరాక్రమాన్ని, నీ భుజబలము, నీ యొక్క దారుఢ్యాన్ని చూసి లొంగినటువంటి వారై ఈ స్వామి తప్ప మాకు అన్యము లేదని తెలుసుకొని, ఇంతకాలం మనం ఆచరించినదే ఇదొక పెద్ద గొప్ప దుర్మార్గమైనటువంటి దురాగతం చేశాం. మనల్ని మనం ప్రేమించుకొని భగవానునికి దూరంగా ఉన్నాము. కానీ ఇది ఆయన ఇచ్చినది, ఆయన సొత్తని ఇప్పుడు తెలుసుకొని జ్ఞానం వచ్చి అభిమాన భంగమాయి అభిమానాన్ని చంపుకొని విడిచినటువంటి వారై మీ వద్దకు వచ్చి నీ పల్లి కట్టిల్కి మీ యొక్క మంచము దగ్గర, అంటే మీ సింహాసనం, మీరు ఎక్కడైతే పడుకొని ఉన్నారో ఈ అమ్మవారితో కలిసి పెంచేసి ఉన్న దివ్యమైనటువంటి మంచము, ఆ మంచమనే సింహాసనము దగ్గరికి చేరి గుంపులు గుంపులుగా శంగం ఇరుప్పారుపోల్ గుంపులు గుంపులుగా వచ్చి సభలో కూర్చున్నటువంటి వారి వలె మీ సన్నిధిలో వాళ్ళు ఎలాగా చేరారో, అనేక మంది చక్రవర్తులు, రాజులంతా వాళ్ళ అభిమానాన్ని చంపుకొని మీ మంచము దగ్గరికి ఎలా చేరారో మేము కూడా అలాగే వచ్చాము, మీ దగ్గరికి చేరాము. తలైపెయిదో వాళ్ళ వలె మేము కూడా, మాకేం అభిమానం లేదు. వాళ్ళు చక్రవర్తులైన వాళ్ళ అభిమానం తొలగించుకున్నారు. మేము ఇంతవరకు ఆత్మాభిమానం, దేహాభిమానం, మేము అందమైన వారం, మా యొక్క గుణములను చూసి పరమాత్మ మమ్మల్ని పట్టుకుంటున్నాడు అనే ఒక కించిత్ అహంకారం ఉండేది మాకు. ఇవాళ అది కూడా తొలగించుకున్నాం స్వామి. మా జ్ఞానమో, మా అందమో, మా కర్తవ్యమో, మేము చేసేటువంటి కైంకర్యమో మిమ్మల్ని పట్టుకోవడానికి కారణము కాదు. ఈ దేహమును ఇచ్చి, అవయవములను ఇచ్చి, మీ కైంకర్యం చేసుకునేటువంటి జ్ఞానం ఇచ్చి, దాస్యత్వం అనే బుద్ధినిచ్చి, నీవే మాతో పని చేయించుకొని మీరు అనుభవించాలి తప్ప ఇందులో మాకు ఏ విధమైనటువంటి మేమే అనుభవిస్తున్నామనే భావన మాకు లేనే లేదు. భగవత్ సన్నిధిలో ఇది కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, శేషత్వ అనే అభిమానములు మనకుంటాయి. నేనే స్వామిని కైంకర్యం చేస్తున్నాను, శేషత్వ అభిమానం ఇది ఉండకూడదు. జ్ఞాతృత్వము, నాకు జ్ఞానము కలిగింది, భగవంతుణ్ణి దర్శిస్తున్నాను, ఆత్మ గురించి తెలుసుకున్నాను, ఉండకూడదు. భోగ్యత్వము, పరమాత్మకు ఈ విధమైనటువంటి సేవలు చేసి, పుష్పమాలలు అలంకరించి, నైవేద్యాలు చేసి, స్తోత్రములు చేసి నేనే ఆనందం పొందుతున్నాను, అది ఉండకూడదు. భోక్తృత్వము, పరమాత్మతో నేనే కలిసి భోగములను అనుభవిస్తున్నాను, ఆయనకు కైంకర్యం చేసి ఆనందమంతా నా కొరకే, అది ఉండకూడదు. ఈ 4 అభిమానములు ఉండవద్దు. మొదటిది శేషత్వము, నేను భగవంతునికి శేషుడను కాదు, పరమాత్మే నన్ను శేషునిగా తన సొత్తుగా ఆయన స్వీకరించి నాకు ఆ జ్ఞానము కలిగించి నా సేవలు చేయించుకొని ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు. జ్ఞాతృత్వము, ఈ జ్ఞానము నాది కాదు, జ్ఞానము కూడా ఆయన స్వరూపమే. నాకు జ్ఞానమునిచ్చి మంచి పాండిత్యము కలిగిన శాస్త్రముల విషయాలు పెద్దల ద్వారా అందేలా చేసి, ఆ జ్ఞానము నాలో ఉంటే ఆ జ్ఞానముతో నేను ఆయనకు దాసుడనని అనే విధంగా చేసుకొని నా చేత చేసే కైంకర్యాలన్నీ ఆయన స్వీకరిస్తున్నాడు. భోగ్యత్వము, ఏది చేసినా నా ఆనందం కొరకు కాదు, స్వామియే నాతో చేయించుకొని తను ఆనందపడుతున్నాడు, అది నా భావన. కర్తృత్వము, నేనే చేస్తున్నాను, లేదు, నాతో ఆయన స్వామి చేయించుకుంటున్నాడు అని ఇలా
భోగ్యత్వము భగవానుని ఆనందము కొరకే జరుగుతున్నవి. కానీ ఇవన్నీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కూడా చేసేటువంటి ప్రతి పని పరమాత్మకు ఆనందము కొరకు, పరమాత్మ అనుభవించుట కొరకు. ఇందులో ఈ జీవులకు ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వస్తువులు, సొత్తుకు ఏనాడు అభిమానం ఉండకూడదు. మనం తెచ్చుకునే ఎన్నో వస్తువులు ఉంటాయి, కుర్చీ, ఫ్యాను, టీవీ, ఇలాంటివి ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటికి ఏ విధమైనటువంటి అభిమానం ఉండదు. అవి మనల్ని సేవించుటే వాటికి కర్తవ్యం. ఆనందము మనదే, వాటికి ఏ ఆనందము లేదు. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవులు అన్నీ కూడా, అందున జ్ఞానము కలిగిన మానవుడు, చేతనుడు ఇంకా తప్పనిసరిగా పరమాత్మకు దాసభూతుడై ఆయన ఆనందమే పరమావధిగా కర్తవ్య నిర్వహణ చేయాలి. ఇది ఈ పాసురంలో చెబుతూ, అలాంటి మేము కూడా ఏ విధమైన అభిమానం లేకుండా వచ్చి ఉన్నాము అనగానే పరమాత్మకు హృదయం అంతా ద్రవించిపోయిందట. అయ్యయ్యో, అమాయకమైనటువంటి గొల్లపిల్లలే, ఆడపిల్లలే, చిన్న వయసు వారే లోకం కొరకు వ్రతం చేద్దామని వస్తున్నారే, నేనే మాటిచ్చాను, అలాంటిది వాళ్ళు నా మాట మీద వచ్చి వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని కూడా చంపేసుకుంటున్నారే. అయ్యయ్యో, ఎంత బాధాకరం ఇది, నా కొరకు వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు అని స్వామి మనసు కరుగుతుందట. ఇలా మాట్లాడితే ఆయన మనసు ద్రవించింది. అయ్యయ్యో, మీరు అలా అనకండి, ఇదిగో వచ్చేస్తున్నాను అని మీరు నన్ను దూరం చేస్తున్నారు, మీకు నన్ను దూరంగా పెడుతున్నారు. నేను మీ మధ్యలో ఉండేవాడిని, మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు, మీలాంటి వాళ్లతోనే ఉంటాను, ఈ గోపికలతోనే ఉంటాను, ఇలాంటి భావన కలిగిన భగవద్భక్తులతోనే ఉంటానని పరమాత్మ ఎంతో ఆవేదన పడి, ఆరాటపడి, ఆదుర్దా చేత లేచి రావడానికి సిద్ధపడ్డాడు. కళ్ళు తెరవడానికి ఒక్కసారిగా, అయ్యయ్యో, మీరు అభిమానం చంపుకొని వచ్చేశారా, ఎంతటి అవస్థ వచ్చింది మీకు నా వలన అని కళ్ళు తెరవడానికి సిద్ధపడితే స్వామి, అమ్మవారు గోదా గుర్తించినది. ఇప్పుడు స్వామివారి హృదయం కరుగుతున్నది, ఇప్పుడు మనము ఆయనను కూడా నియమించాలి. స్వామి, మీరు అలా గవాలన కళ్ళు తెరిచి రావద్దు, మా కోరిక మన్నించండి. చెప్పండి గోపికలారా, మీకేం కావాలో చెప్పండి అంటే, கிங்கிணிவாயிச்செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே ఎమ్మేల్ విరియావు. స్వామి, మీరు కళ్ళు తెరిచేటప్పుడు మీరు గవాలన తెరిస్తే మేము తట్టుకోలేము. ఆ గుణప్రవాహము కళ్ళ నుంచి కదా ప్రవహిస్తుంది. ఒక్కసారిగా పెద్ద వరద వచ్చి కొట్టుకుపోయినట్టుగా ఉంటుంది. కనుక మా మాటలు మన్నించి, కింగిణివా ఇచ్చైదా, ఈ దూడల మెడలో కట్టే గంటలుంటాయే, ఆ గంటలు అరమోడ్పులుగా ఎలాగైతే కొద్దిగా కళ్ళు తెరిచినట్టుగా ఉంటాయి స్వామి, అలాగా చిన్న మువ్వలలో సగము వికసించినటువంటి ఆ మువ్వలు ఎలాగైతే వికసిస్తున్నట్టుగా, అప్పుడప్పుడే తెరుస్తున్నట్టుగా కొద్దిగా తెరిచినటువంటి ఆ మువ్వల వలె మీరు మీ దివ్యమైనటువంటి తామరల పుష్పముల లాంటి మీ కళ్ళను మెల్లగా వికసింపచేయాలి, తెరుచుకోవాలి. మెల్లగా వస్తున్నది ఏదో చిన్నగా తూములలో నుంచి తీర్థం వస్తుంటే హాయిగా స్నానమాడినట్టు, జలకాలు కేళీ విలాసంగా జీవించినట్టుగా ఉంటుంది. ఒక్కసారిగా నీళ్లు పైబడిపోతే మేముంటామా, కొట్టుకుపోతాము స్వామి. అలాంటి మీ గుణప్రవాహం మా మీద కొద్దిగా ప్రసరింప చేయండి అంటే, ఈ గోదమ్మ గోపికలతో అంటున్నది, మీ కళ్ళ నేత్ర సౌందర్యాన్ని కూడా మాకు పూర్తిగా ఆస్వాదించేలా మాకు అనుగ్రహించండి అని. శంగన్ సిరిచిరిదే, ఆ వాత్సల్యమైనటువంటి ఎర్రని నేత్రములు కొంచెంగా ఎమ్మేల్, భక్తులమైనటువంటి మాపై, గోపికలమైన మాపై విజయావో, పడరాదా, పడేటట్టు చేయరాదా. అంతేకాదు, తింగళం ఆదిత్యను ఎజుందార్పోల్ అంకణ్ ఇరండుం కొండు ఎంగల్ మేల్, ఆ రెండు దివ్యనేత్రములు తెరుస్తూ ఉంటే, ఆ నేత్ర సౌందర్యాన్ని మేము సేవిస్తూ ఉంటే ఎలా ఉండాలి? తింగళం ఆదిత్యను, సూర్యుడు చంద్రుడు పక్కననే ఉదయిస్తున్నట్టుగా మాకు దర్శనం కలగాలి. స్వామివారి నేత్రములు వేదం చెబుతున్నది. సూర్య చంద్రౌ చ నేత్రే అని అంటున్నాయి. అంటే సూర్యుడు చంద్రుడు ఆయనకు నేత్రములు అని. కనుక ఆ దివ్యమైన నేత్రములు యజుందార్పోల్ ఉదయించేటట్లు
అంకణ్ ఆ దివ్యమైన అందమైన మీ నేత్రములను కొండు ఆ రెండింటితో మాపై ఒక్కసారిగా మీ కృపా వాత్సల్య దృక్కులు పడ్డాయా, నోక్కుదియేల్ మా మీద పడినట్టయితే, ఎంగల్ మేల్ శాపం ఇజందు ఇంతవరకు మాకు ఏ శాపగ్రస్తులమై ఉన్నామో అవన్నీ తొలగిపోతాయి అని పరిపూర్ణంగా భగవానుని యొక్క నేత్ర సౌందర్య దివ్య సౌందర్య దర్శనాన్ని అనుభవించాలి. ఇదే ఆత్మకు నిజమైనటువంటి పాపరహితమైనటువంటి ఆత్మగా పరిణమిస్తుంది అని గోదమ్మ ఈ పాసురంలో చెబుతూ, శాపం మాకేం శాపం అంటే అనేక జన్మలు ఎత్తుతూ ఈ సంసార జలధిలో పడి కొట్టుకుపోతున్నాం స్వామి. మాకున్న శాపం ఏమిటంటే మీకు దూరంగా ఉండడమే పెద్ద శాపం మాకు. భగవన్ కృష్ణ, నిన్ను స్మరించక, నిన్ను దర్శించక, నీ మాటలను వినక మా జీవితాలను మా ఇష్టానుసారం అనుభవించామే, ఇదే పెద్ద శాపం మాకు. బ్రహ్మదేవుడు ఒకనాడు బ్రహ్మదేవుని యొక్క శిరస్సును కోపము చేత ఖండించినటువంటి రుద్రునికి ఒక శాపం అంటుకున్నది. ఆ కపాలమే రుద్రుని చేతికి అంటుకొని కపాలంతో తిరుగుతున్నాడు భిక్షాటన చేసుకుంటూ. స్వామి సన్నిధానాన్ని చేరుకొని స్వామి ఏమిటి ఈ దురవస్థ, నాకు ఈ హత్యాపాతకం అంటుకున్నదే అంటే రుద్రుని మీద ఉన్నటువంటి అపారమైన వాత్సల్యము చేత తన వక్షస్థలములో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉండే స్థానములో వేలుతో గిల్లుకొని ఆ చెమట బిందువులను తీసి కపాలములో వేశాడు. దాంతో రుద్రునికి అంటుకున్నటువంటి కపాలము తొలగిపోయింది. యస్యాదనపరాధస్య శిరశ్చిన్నం త్వయా మమ తస్మాత్ శాప సమాయుక్త కపాలీత్వం భవిష్యసి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నా యొక్క శిరస్సును చిన్నము చేసిన వాడివి కనుక నువ్వు కపాలమును పట్టుకొని కపాలి అనే పేరుతో భవిష్యత్తు ఉంటావని శపిస్తే, అప్పుడు పరమాత్మ విష్ణు ప్రసాదాదు శుశ్రోణి కపాలం తత్సహస్రధా స్ఫుటితం బహుదాయాతం స్వప్నలబ్ధనం యథా. ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహము చేత రుద్రుని శాపము తీరింది. గౌతమ మహర్షి ఇచ్చిన అహల్యకిచ్చిన శాపము రామచంద్రస్వామి పాదరజ సంపర్కముచే పోయినది. కానీ మా శాపం వంటి పాపం పోవుటకు మాత్రము అమ్మవారి యొక్క అనుగ్రహము కలగాలి, నీ పాదం యొక్క ధూళి మా నెత్తిన ధరించాలి, మాతో మీరు కలిసి మాకు జలకాలాట చేయించి మీరు స్నానమాడాలి. అప్పుడే మా పాపం పోతుంది, మా అహంకారం పోతుంది, జన్మ పరంపరలన్నీ తొలగిపోతాయి. దాంతో లక్ష్మీ కటాక్షము, మీకు కైంకర్యం చేసేటువంటి లక్ష్మీ కటాక్షము లభిస్తున్నది అని అమ్మవారు ఈ పాసురంలో స్వామిని కోరుతున్నారు. కనుక భగవత్ సౌందర్యమే మనకు ఉండేటువంటి సకల దుఃఖములను పాపములను తొలగించును. ఇది శాస్త్రం, తప్పనిసరి ఇలాగే జరుగుతుంది. భగవానుని యొక్క దివ్య నేత్ర సౌందర్యము, భగవానుని శరీర సౌందర్యం, భగవానుని శ్రీచరణాలు, ఆయన పాదములను అంటి నమస్కారము చేయుట, పుష్పములు సమర్పించుట, ఈ జన్మకు అంటుకొని ఉన్న అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి పాపములు ఒక్క క్షణములో పటాపంచలవుతున్నాయి. అమ్మవారి కటాక్షం కలుగుతుంది. నిరంతరం ఆ లక్ష్మీనారాయణను సేవించుకునే భాగ్యము కలిగి ఈ ఆత్మ తరించును. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.